ప్రజెంట్ మనము కేజీఎఫ్ లో ఉన్నాము కర్ణాటకలో. ప్రజెంట్ మన ముందర కనిపిస్తుంది వచ్చేసి 1 ton కెపాసిటీ గల ఎంటెక్స్ మెషినరీస్ నుంచి రైస్ మిల్లింగ్ మిషన్. మనతో పాటు వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి. ఈ మిషన్ చూసుకున్నట్టయితే చిన్న రైతులకు కావచ్చు, లేకపోతే కమర్షియల్ గా కావచ్చు, అందరికీ బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రైస్ మిల్లు ఎవరికి బాగా ఉపయోగపడుతుంది సార్? ఈ రైస్ మిల్లు చిన్న ఫార్మర్స్ బాగా ఉపయోగపడుతుంది సార్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్మాల్ రైస్. ఎంత కెపాసిటీ సార్ ఇది? 1 ton కెపాసిటీ సార్. నువ్వు 1 ton మొత్తం పెడితే ఎందుకంటే 700 kgs రైస్ బాగా వస్తుంది, బయట వస్తుంది. 1 ton వడ్లు వేస్తే 700 kgల బియ్యం వస్తుంది. సార్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది సార్? బేసిక్ గా మిషన్ సార్ ఇది. ఫస్ట్ మీరు ప్యాడీ పెట్టాలనుకున్నట్టయితే ఇవి లిఫ్ట్ చేయడానికి ఎలివేటర్ ఉంటుంది. ఎలివేటర్ ద్వారా వాట్ ఇది సార్? బ్లోవర్, డీస్టోనర్. అంటే ఇందులో మట్టి రాళ్ళు లాంటివి మన పొలంలో హార్వెస్టర్ నుంచి వచ్చి ఉంటాయి కదా, అవి సపరేట్ చేయడానికి ఇది డీస్టోనరు. అక్కడ చూసినట్టయితే ఎంత పెద్ద రాళ్ళు అయినా కూడా సింపుల్ గా పక్కకు తీసేసింది. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి సార్? డీస్టోనర్ నుంచి వస్తుంది సార్, కిందకి వస్తే బ్లోయర్కి పోతుంది. బ్లోయర్లు కసకడ్డీలు. బ్లోవర్ వచ్చేసి దాంట్లో ఉన్న దుమ్ము లాంటిది బయటికి దొబ్బేస్తుంది. దానికి బయటికి కూడా ఒక చిన్న పైప్ కనెక్షన్ ఉంటుంది. తర్వాత ఇట్ కమ్ టు హల్లర్. వాట్ బేసికల్లీ హల్లర్ డూ సార్? హల్లర్ రిమూవ్ ది స్కిన్. దాని మీద ఒడ్లు మీద ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేస్తుంది ఇక్కడ ఈ పార్ట్ లో. దెన్ తర్వాత మళ్ళీ ఎలివేటర్ యూజ్ చేసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లీన్ ప్యాడీ, రాళ్ళు లేకోకుండా మొత్తం సపరేట్ చేసినటువంటి వడ్లు ఇవి. ఓకే సార్. దెన్ సో షెల్లర్లు మీరు పట్టు టేక్ ఇట్ అవుట్. ఇందులో బేసిక్గా ఈ కంట్రోలర్ యూజ్ చేసుకొని ఇక్కడ డిస్క్లు అనేవి ఉంటాయి. ఇందులో వడ్లు పడడం వల్ల ఆ హస్క్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్న పొట్టు అంతా తీసేస్తుంది. పొట్టు సపరేటు, బియ్యం సపరేటు, కొన్ని కలిపి కూడా వస్తుంది. దెన్ సార్ సపరేటర్. ఓకే, అవి కలిపి వస్తుంది కదా, దాన్ని సపరేట్ చేయడానికి ఈ సపరేటర్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఏదైతే కొన్ని హస్క్ రిమూవ్ అవ్వకోకుండా ఉంటాయి కదా, అవి రిమూవ్ అయినవి హస్క్ మొత్తము ఇక్కడ సపరేట్ చేయబడుతుంది. పాలిషర్. తర్వాత ఇది పాలిషర్ యూనిట్. కంట్రోలింగ్ కూడా పాలిష్ చేసుకోవచ్చు, లేకుంటే వద్దనుకున్న వాళ్ళు పాలిష్ ఆఫ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. పాలిషర్ నుంచి ఫుల్ రైస్ కంప్లీట్గా అయిపోయిన హస్క్ రిమూవ్ చేసిన తర్వాత రైస్ ఇక్కడికి వచ్చి పడుతుంది. తర్వాత ఆ రైస్ బ్రేక్ అయినవి ఉంటాయి, ఫుల్ రైస్ కూడా ఉంటుంది. అందుకు ఈ కన్వైనర్ ద్వారా ఇలా వచ్చి గ్రేడింగ్ మిషన్. ఈ గ్రేడింగ్ మిషన్లో ఏం చేస్తారంటే విరిగిపోయిన మెతుకులు, విరిగిపోయిన బియ్యం ఉంటుంది కదా, అవి సపరేట్ చేస్తారు. అండ్ అలాగే బాగున్నవి సపరేట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి విరిగిపోయినవి డిఫరెన్స్ కూడా చూడొచ్చు మీరు. ఇవి బ్రేక్ అయి ఉన్నవి, ఇవి ఫుల్ లెంత్ ఉన్నాయి. ఇది బేసిక్గా దీని యొక్క వర్కింగ్. అండ్ అలాగే కొన్ని వడ్లు పొడి పొడిగా అయిపోయి మనకు తౌడులాగా అయిపోతుంది కదా, ఆ పౌడర్ కూడా అంతా అక్కడ ఒక డ్రమ్లో కలెక్ట్ అవుతుంది. అక్కడ కోన్ షేప్లో ఉంది, దాంట్లోంచి ఆ డ్రమ్లోకి కలెక్ట్ అవుతుంది. టోటల్గా ఈ మిషన్కి ఎన్ని మోటార్స్ యూజ్ చేస్తున్నారు సార్? 7 motors యూజ్ చేస్తారు. ఏ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు సార్? 1 HP, 4 HP, 3 HP, 20 HP. కంప్లీట్గా ఒక మిషన్ రన్ కావడానికి 7 మోటార్స్ యూజ్ అవుతుంది. రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పాలిష్ లేకోకుండా బియ్యం కావాలనుకుంటా ఉంటారు కదా సార్, ఈ ఫీచర్ ఇందులో ఉందా సార్? ఈ మిషన్ ఈ ఫీచర్ మిషన్ లో ఉంది సార్. ఇది పాలిషర్. ఈ పాలిష్ మీ సెట్టింగ్ చేస్తే వితౌట్ పాలిష్ వి కెన్ టేక్ ది రైస్ వస్తుంది. ఓకే, వితౌట్ పాలిష్ అయినా ఏదైనా పాలిష్ కూడా ఎంత పర్సెంటేజ్ కూడా చేంజ్ చేసుకుంటూ పాలిష్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్గా ఈ మిషన్లో పాలిష్ లేకుండా అండ్ అలాగే పాలిష్ పర్సెంటేజ్ కూడా మీ ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కంప్లీట్ ఫుల్ పాలిష్ కూడా చేసుకోవచ్చు సార్. 1 ton కెపాసిటీ అనేది అందరూ పెట్టుకోవడానికి వీలు ఉండదు కదా. కొందరు ఒకే ఫార్మర్ ఓన్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు చిన్నది కావాలనుకుంటా ఉంటారు, కొందరు పెద్దది కావాలా కమర్షియల్గా బిజినెస్ సెటప్ చేసుకోవాలనుకుంటా ఉంటారు. ఈ మోడల్ కాకుండా వేరే మోడల్స్ ఉన్నాయా సార్? వేరే మోడల్ ఉంది సార్. చిన్న మోడల్ ఉంది, 670 Pro Max ఉంది సార్. 670 Pro Max అల్ట్రా ఉంది సార్. ఎన్ని కేజీలు ఇందులో? 700 kgs ఒక 1 అవర్ కి 10 HP to 15 HP మోటార్ కెపాసిటీ. సింగిల్ మోటార్ ఉంటుంది. సింగిల్ మోటార్. అల్ట్రా వరల్డ్ లో ఏమైందంటే మీకు ఇది ఎక్స్ట్రా గ్రైండింగ్ మిషన్ ఉంది సార్. ఎక్స్ట్రా పాలిష్ తవుడులు నైస్ గా వస్తుంది. అల్ట్రా
ఈ మోడల్ ప్రోమాక్స్ ఈ మోడల్లో. ఓకే. అల్ట్రా ప్రోమాక్స్లో లేదు, తోడు పాలిష్ పట్టుము ఒకటిగా వస్తుంది సార్. ఒకటిగా వస్తుంది, మళ్ళీ సపరేట్ గా మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మోడల్ ఇదే స్మాల్ కెపాసిటీ హౌస్ మీకు కావాలంటే ఈ స్మాల్ 670 మిషన్ 700 kg సమర్థత, సేమ్ కెపాసిటీ 700 kg per hour, 10 HP మోటార్, 450 kgs బయటకు వస్తుంది రైస్. 700 kgs ఒడ్లు వేస్తే 750 kgs 450 kgs బియ్యం వస్తుంది. 7.5 HP అండ్ 10 HP మోటార్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ton కెపాసిటీ మిషన్ కమర్షియల్ గా సెటప్ చేసుకునే వాళ్ళకి 2 tons కెపాసిటీ మిషన్. ఈ 2 ton కెపాసిటీ చూసుకున్నట్టయితే 50 HP పవర్ కావాలి, 50 HP పవర్ కావాలి. అవుట్పుట్ 71% అవుట్పుట్ అంటే 71% వరకు బియ్యం వచ్చే అవకాశం ఉంది ఒడ్లు వేస్తే. అవుట్పుట్. అలాగే ఈ 1 ton మిషన్ చూసుకున్నట్టయితే చిన్న రైతులు ఒకరే అఫోర్డ్ చేయగలిగితే వాళ్ళే ఈ మిషన్ తీసుకొని సెటప్ చేసుకోవచ్చు. వాళ్ళు అఫోర్డ్ చేయలేని వారైతే 5 to 6 members కంబైన్ అయ్యి FPOల ద్వారా కూడా ఈ మిషన్ అనేది సెటప్ చేసుకొని ఒక బిజినెస్ యూనిట్గా కూడా మార్చుకోవచ్చు. సార్ ఏమన్నా సబ్సిడీ ఉందా సార్ ఇందులో? సార్ దొరికింది సార్. ఎంత % వరకు ఉండవచ్చు సార్? 30 to 35% సబ్సిడీ. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ? సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ స్టేట్ ఆల్సో విల్ సప్లై ఇట్, సపోర్ట్ ఇట్. స్టేట్ లో ఏమన్నా సబ్సిడీ ఉంటే అది కూడా ఇస్తారు. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే 30 to 35% మధ్యలో ఉంటుంది అని చెప్పి సార్. సార్ ఈ మిషన్ ఎవరైనా కానీ తీసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? మా ఇంజనీర్ అక్కడ పోయి మీ పర్సన్ పోతారు, ఇన్స్టాలేషన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు కస్టమర్ కు, ఏం చేయాలా, ఏ మెయింటెనెన్స్ చేయాలా, ఏ ఇంపార్టెంట్ చెప్తారు, మిషన్ రన్ చేసి. అయితే మెయింటెనెన్స్ చూసుకున్నట్టయితే ఏముంటుంది సార్ ఇందులో? ఈ మిషన్ లో మెయింటెనెన్స్ అంటే మిషన్ క్లీన్ చేయాలా సార్, ఆఫ్టర్ డూయింగ్ ది వర్క్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలా, అండ్ చెక్ ది స్టెల్లర్స్ చెక్ చేయాలా, అండ్ బాగా సపోజ్ రైస్ ఈస్ నాట్ కమింగ్ ప్రాపర్ నీట్ గా రాకపోతే యూ హావ్ టు చేంజ్ ది రోలర్స్. ఓకే. ఇందులో రోలర్స్ అనేవి ఉంటాయి. ఎన్ని అవర్స్ కి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఆల్మోస్ట్ అబౌట్ 400 tons. 400 tons మీరు ప్రాసెస్ చేసిన తర్వాత ఈ రోలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పాలిష్లు ఇది చేంజ్ చేయాలి. ఓకే. ఇది ఎన్ని అవర్స్ కి సార్? అవర్స్ లేదు, బట్ ఐ హావ్ టు సీ క్వాలిటీ కండిషన్ చూసుకొని ఆ రోలర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. ఏమైనా కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో రిపేర్స్ వస్తే ఎట్లా సార్? వారంటీ మిషన్ కు వారంటీ 1 సంవత్సరం వారంటీ దొరికింది. మా దగ్గర అక్కడ పోయి మిషన్ సెట్ చేసి ఇస్తాను. అయితే ఒకవేళ వేరే ఓన్గా వాళ్ళే రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన స్పేర్స్ అవైలబుల్? దొరికింది, ఆల్ స్పేర్స్ అవైలబుల్, ಎಲ್ಲ స్పేర్స్ దొరికింది. సార్ ఈ మిషన్ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంది? ప్రైస్ యాక్చువల్లీ కంపేర్ టు అదర్ మ్యానుఫ్యాక్చర్ సార్ ఈ ప్రైస్ తగ్గి ఉంది సార్, చాలా తక్కువ ఉంది సార్. అయితే అడ్వాంటేజ్ క్వాలిటీ బాగా వస్తుంది, ప్రైస్ తగ్గింది. అడ్వాంటేజ్ స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫర్ బిజినెస్ పర్పస్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్. సో యూ గెట్ క్వాలిటీ రైస్ అండ్ ప్రైస్ తగ్గింది, యూ గెట్ మోర్ బెనిఫిట్, ప్రాఫిట్ జాస్తి వస్తుంది. అయితే మార్కెట్ లో చాలా మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా సార్, ఎందుకు మీ మిషన్ పర్చేస్ చేయాలి సార్? ఎందుకు మిషన్ అంటే ఫస్ట్ పాయింట్ క్వాలిటీ, సెకండ్ పాయింట్ ప్రైస్ అండ్ సర్వీస్, మెయింటెనెన్స్ మేమే ఇస్తాము. ఆల్ ది ప్లస్ పాయింట్స్ అవర్ కంపెనీ. సార్ ఇది డెలివరీ ఏ విధంగా చేస్తారు సార్? ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడికైనా సప్లై చేస్తారు? ఎనీవేర్ ఇన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, వేరే వేరే వాళ్ళు డెలివరీ ఇస్తాం. ఏ విధంగా డెలివరీ? డైరెక్ట్ ఇమ్మీడియట్ మిషన్ దొరికింది, పుట్ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ 1 లారీ, ట్రాన్స్పోర్ట్ మీరే ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి పంపిస్తారు. అయితే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి సార్? మీరు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సార్. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, మీరు చూడండి సార్. లేకపోతే ఇక కాంటాక్ట్ బ్రాంచ్ ఆఫీస్, బెంగళూరు బ్రాంచ్ ఆఫీసు, ఎంటెక్స్ మెసేజ్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 40 20th క్రాస్, దొడ్డండి ఇండియన్ స్టేట్, బెంగళూరు. లేకపోతే యూ కెన్ టాక్ అవర్ వెబ్సైట్ www.mtex.in. ఓకే. అది పూర్తిగా ఈ రైస్ మిల్లింగ్ మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వేరే మోడల్స్ గురించి అయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.